తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో హైదరాబాద్లోని ఈ కీలకమైన నియోజకవర్గంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరగబోయే పలు ఉప ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన తేదీలు చూసినట్టయితే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 21 వరకు, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24, 2025. ఇక పోలింగ్ తేదీ నవంబర్ 11. అలాగే ఫలితాలు కౌంటింగ్ ప్రకటన నవంబర్ 14న. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కు ఈ స్థానం అత్యంత కీలకం. ఈ ఎన్నికల ఫలితం రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేసి 4 కీలక నేతలతో కూడిన సంక్షిప్త జాబితాను ఏఐసీసీకి పంపింది. ఈ జాబితాలో నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతల పేర్లు ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే తుది అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక ముఖ్య ప్రతిపక్షమైన బీఆర్ఎస్కి ఉప ఎన్నికల్లో తమ సిట్టింగ్ బలాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ను కేటాయించింది. ఇక మరోవైపు బీజేపీ కూడా ఇక్కడ తమదైన శైలిలో పోటీని పెంచేందుకు సమాయత్తం అవుతుంది. అభ్యర్థి ఎంపిక కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా జూబ్లీహిల్స్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే అది రాష్ట్రంలో ఏ పార్టీ ప్రజల ఆమోదాన్ని కలిగి ఉందో రుజువు చేస్తుంది.